శ్రీ మాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఆస్తిపరులు ఉన్న ఇంట్లో అయినా సమస్యలు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో అయినా సమస్యలు ఉంటాయి. పేదవాళ్ళ ఇంట్లో అయినా సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. సమస్యలు అనేవి కామన్. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలనేదే పాయింట్. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము అవి మనకి సరిగ్గా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కొన్ని పరిష్కారాలు, కొన్ని రెమెడీస్ అయితే తప్పకుండా ఉపయోగపడతాయి. అలాంటి మంచి శుభ సూచకమైనది ఈరోజు నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొదటిసారి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ అయితే చేయడం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే వ్యూస్ బాగా తక్కువ వస్తున్నాయి. కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు, సపోర్ట్ చేస్తారు అని చిన్న ఆశతో అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి వీడియో, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. యూజ్ అవుతేనే మీరు సపోర్ట్ చేయండి. జై శ్రీకృష్ణ భగవానునికి. మీ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు అనుకుంటే కామధేనువుని మీ ఇంట్లో పెట్టుకోండి. క్షీరసాగర మదనంలో బయటకు వచ్చిన వస్తువుల్లో కామధేనువు కూడా ఒకటి. ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి ఎలాంటి లోటు ఉండదని చెబుతూ ఉంటారు. సాధారణ భాషలో ఆవు దూడగా పిలుస్తారు. కామధేనువుల్లో 33 కోట్ల దేవతలు నివసిస్తారని చెబుతారు. ఈ ప్రతిమను ఇంట్లో పెట్టుకుంటే చెడు ఫలితాలు జరగకుండా ఉంటాయి. కామదేవుని ఇంట్లో బాగా ఎత్తులో పెట్టుకోవాలి. పని మీద వెళ్ళేటప్పుడు ఈ ప్రతిమను చూసుకుంటూ వెళ్తే మంచి జరుగుతుంది. అనుకున్న పనులు జరుగుతాయి. కామధేనువు ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది. ఇంట్లో గొడవలు, తగాదాలు రాకుండా చేస్తుంది. మనిషిలో ఉండే చెడు గుణాలను తగ్గిస్తుంది. ఈ విగ్రహాన్ని తూర్పు దిక్కులో పెడితే మంచిది. ఆవు దూడ బొమ్మను గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఎవరి ఇంట్లో అయినా ఈ విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. అందులోనూ వెండితో చేసిన ప్రతిమను ఇంట్లో ఉంటే మరింత మంచిది. అలాగే పెద్దగా ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. కామధేనువు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వస్తువు. ఇది ఇంట్లో ఉండటం వల్ల ఇంటికి చాలా మేలు జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతేకాకుండా అన్నింట్లో శుభాలు, విజయాలే ఎదురవుతాయి. ఆవు దూడ విగ్రహాన్ని ఖచ్చితంగా మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎందుకంటే క్షీరసాగర మదనంలో బయటికి వచ్చిన వస్తువుల్లో కామధేనువు కూడా ఒకటి. అందుకే కాబట్టి ప్రతి మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా మీరు పూజ చేసుకోండి. లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇలా పూజ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. చికాకులు ఉన్నా తగ్గిపోతాయి. పిల్లలు ఎడ్యుకేషన్లో బాగా ఉపయోగపడుతుంది ఈ విగ్రహానికి పూజ చేయడం వల్ల. అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా దూరం అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.